నా పేరు జనం తేజ. హెబ్రీ 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. వెరీ గుడ్. క్లాప్స్. నా పేరు జోయర్ నిజం. నేను 9th క్లాస్ చదువుతున్నా. కీర్తనలు 2:8 నన్ను అడుగుము, జన్మలేని దిక్కు స్వాస్యముగాను భూమి నీతి గంధం వరకు సొంతగానే ఇచ్చేదాను. నా పేరు బీనేత. నేను తక్కువ చదువుతున్నాను. కాగా దేవుడు వారి భూమిని విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు కాగా దేవుడు వారి మూడుని విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తన చేసిన నిబంధనలు చేసుకునేము. వెరీ గుడ్. క్లాస్ చూద్దాం. నెక్స్ట్ కెవిన్. నా పేరు కెవిన్ గారు. నేను 9th క్లాస్ చదువుతున్నాను. పెద్దవాడైనప్పుడు ఐగుప్తు దొంగ కంటే క్రీస్తు యేసు నందు నిత్య పొందుటనే గొప్ప భాగ్యమని ఎంచుకొనను. హెబ్రీ 11:4. వెరీ గుడ్. క్లాస్ కొడదాం. నెక్స్ట్ ఓవెల్ జాన్. వెలుపులలో నీ వంటి వాడేవాడు, వెలుపులలో నీ వంటి వాడేవాడు. పరిశుద్ధాత్మను బట్టి నీవు మహనీయుడువు, స్తుతి కీర్తనను బట్టి పూజుడువు, అద్భుతం చేయవాడు నీ వంటి వాడేవాడు. హెబ్రీ 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసంను బట్టి ఆ పిలుపునకు లోబడి తన స్వాస్థ్యంగా పొందిన ప్రదేశంలో బయలువెళ్ళని. వెరీ గుడ్. క్లాస్ కొడతాం. ఇంకా ఏమైనా చెప్తారా? స్టార్ట్ చేయండి. పాత నిబంధన పుస్తకాలు: ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము, రాజుల మొదటి గ్రంథము, రాజుల 2వ గ్రంథము, దినవృత్తాంతం మొదటి గ్రంథము, దినవృత్తాంతం 2వ గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, యిర్మీయా, విలాప వాక్యములు, హెజ్కేలు, దానియేలు, హోషేయి, యాబేలు, ఆమోసు, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. ఎంకరేజ్ చేయాలి కింద ఉన్న వాళ్ళు. పేరెంట్స్ చరణ్. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆత్మ విషయమై నిలనైన వారి దండులు, పరలోక రాజ్యం వారిది. దిక్కుపడి వారి దండులు, వారు ఓదార్చబడుదురు. శాంతికులు దండులు, వారు భూములు స్వతంత్రించుకొందురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు దండులు, వారు వృద్ధి పొందురు. వారు దేవుని చూచెదరు. సమాధాన పరచబడువారు వారు దేవుని కుమారుడు నందురు. నీతి నిమిత్తము హింసింపబడువారు నందురు. పరలోక రాజ్యం వారిది. వెరీ గుడ్. క్లాస్ కొడదాం. క్లాస్. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చట్టమాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున్న వారు మీకు పూర్వమందును ప్రవక్తలను మించిని మీ లోకమునకు ఉప్పై ఉన్నారు. మత్తయి 5:11 1-11. నెక్స్ట్ కొత్త నిబంధన పుస్తకాలు: మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తులు, రోమీయులకు, ఫరిసీయులకు, మొదటి కొరింథీ 2:25,
రోమీలకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీలకు, కొలస్సీలకు, మొదటి దశలోనిక, రెండో దశలోనిక, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీలకు, ఒకటో పేతురు, రెండో పేతురు, ఒకటో యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, యూదా, ప్రకటనలు. క్లాస్ వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ఏమైనా చెప్తారా? అయితే ఆత్మ ఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దైవత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానికరము.